Hello everyone, myself Dr. Nagarjuna, consultant neurosurgeon. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? బ్రెయిన్ ట్యూమర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో చాలామందికి బ్రెయిన్ ట్యూమర్ రిలేటెడ్ సిమ్టమ్స్ చాలామందికి కొత్త గొప్ప అవగాహన చాలామందికి ఉంటుంది. బట్ టు బీ స్పెసిఫిక్, కామన్గా ఉండేవి కాకుండా చాలామంది తెలియకుండా మిస్ అయ్యే సిమ్టమ్స్ అన్ని కూడా నేను ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో బ్రెయిన్ ట్యూమర్ ఏదైనా సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి అని అంటే, ఒకటి, బ్రెయిన్ ట్యూమర్ ఏ లొకేషన్లో ఉంది, బ్రెయిన్ ట్యూమర్ సైజ్ ఎంత ఉంది, బ్రెయిన్ ట్యూమర్ నేచర్ క్యారెక్టర్ ఎట్లాంటిది, దీన్ని బట్టి ఈ మూడు అంశాలను బట్టి దాని సిమ్టమ్స్, బయటకు వచ్చే సిమ్టమ్స్ డిసైడ్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్, బ్రెయిన్లో అది ముందు ఉండని, వెనకాల ఉండని, చిన్న మెదడులో ఉండని, పెద్ద మెదడులో ఉండని, సెల్లార్ రీజన్ అంటారు, పిట్యూటరీ గ్లాండ్లో ఉండని, ఇంకొక దగ్గర ఉండని, కామన్గా బ్రెయిన్ ట్యూమర్కి కొన్ని సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. దానిలో ఏంటి అని అంటే, పర్టికులర్గా హెడేక్ అనేది కొంత టిపికల్ నేచర్ ఉంటుంది. సో ఇన్ బ్రీఫ్ వేలో చెప్పాలని అంటే, హెడేక్ అనేది దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఎక్కువ ఉండడం, పొద్దున లేవగానే హెడేక్ ఉండడం, ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం ఏళ్ల తరబడి చాలామంది హెడేక్స్ ఉంటాయి. ఇంతకు ముందు ఉన్న హెడేక్తో పోలిస్తే కొత్తగా హెడేక్ ప్యాటర్న్ మారడం, ఇంతకుముందు నెలకు 2-3 సార్లు వచ్చేది కాస్త ఇప్పుడు వారానికి 2-3 సార్లు రావడం, హెడేక్ వచ్చినప్పుడు హెడేక్తో పాటు వాంతులు రావడం, హెడేక్తో పాటు వాంతి అయిన తర్వాత హెడేక్ కొంత రిలీఫ్ అనిపించడం, రైట్, ఇది మేజర్ సిమ్టమ్. ఇది కాకుండా ఫిట్స్ అనేది కూడా కొంత కామన్ సిమ్టమ్. బ్రెయిన్లో ముందు భాగం, బ్రెయిన్లో సైడ్ భాగం అంటే ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్ ఎఫెక్ట్ అయినప్పుడు చాలామందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చింది బ్రెయిన్ ట్యూమర్ అని అంటే, బ్రెయిన్ ట్యూమర్ అనేది చాలా వరకు బ్రెయిన్ పైన భాగంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సర్ఫేస్లో ఉన్న ట్యూమర్స్ మాత్రమే ఫిట్స్ని కలగజేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా జస్ట్ సైజ్ని బట్టి, సైడ్ని బట్టి కూడా చెప్పొచ్చు. ట్యూమర్ లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా. పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ రైట్ సైడ్ ఉంది అనుకోండి, పేషెంట్కి కుడిపక్క భాగంలో పక్షవాతం కానీ కొంత వీక్నెస్ వచ్చే అవకాశం, కుడిపక్క భాగంలో తిమ్మిర్లు, జల్ అనే సెన్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. అదే పేషెంట్కి కుడిపక్క భాగంలో ట్యూమర్ ఉంటే ఎడం పక్క బాడీ ఎఫెక్ట్ అవ్వడం, పెరాలసిస్ కానీ లేకపోతే తిమ్మిర్లు కానీ ఏదో పారుతున్నట్టు కానీ సెన్సేషన్ ఉండే అవకాశం ఉంది. ఇలా కాకుండా పర్టికులర్గా బ్రెయిన్లో ఏ ఏరియా ఎఫెక్ట్ అయితే ఏ సిమ్టమ్స్ వస్తాయి, దాన్ని బట్టి సుమారుగా కామన్ పీపుల్ కూడా ఒక అవగాహన ఉంటుంది. పేషెంట్ డాక్టర్ని ఎర్లీగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, బెటర్ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో మనం బ్రెయిన్లో పెద్ద మెదడు, చిన్న మెదడు అని 2 భాగాలుగా చెప్పుకున్నాం. పెద్ద మెదడులో 2 సైడ్లు కూడా 4 లోబ్స్గా డివైడ్ అయి ఉంటాయి. ముందు భాగంలో ఉండేదాన్ని ఫ్రంటల్ లోబ్ అని, కింద భాగంలో ఉండేదాన్ని టెంపోరల్ లోబ్ అని, పైన వెనకాల భాగంలో ఉండేదాన్ని ఆక్సిపిటల్ లోబ్ అని, మధ్యలో భాగంలో పైన ఉండేదాన్ని పెరేటల్ లోబ్ అని అంటాం. ఫ్రంటల్ లోబ్ తీసుకున్నట్టయితే ఆ బ్రెయిన్లో ముందు భాగంలో ఉన్న భాగం ఎఫెక్ట్ అయినప్పుడు గ్రాస్గా బిహేవియర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు అబ్నార్మల్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్గా స్పీచ్ కూడా డామినెంట్ హెమిస్పియర్ అంటారు, అంటే డామినెంట్, నాన్ డామినెంట్ అని. బ్రెయిన్ 2 సైడ్లు కూడా చూడడానికి స్ట్రక్చరల్గా సమభాగాలుగా ఉన్నప్పటికీ ఫంక్షనల్గా ఒక భాగం ఎక్కువ డామినెంట్గా ఉంటుంది. డామినెంట్ కన్నా పోలిస్తే ఎటు సైడ్ అయితే స్పీచ్ ఉంటుందో దాన్ని డామినెంట్ హెమిస్పియర్ అంటారు. చాలామంది కుడి చేయి వాటం ఉన్న పేషెంట్స్కి ఎడమ పక్క బ్రెయిన్ డామినెంట్ అంటాం. ఎందుకు డామినెంట్ అంటాం అంటే, ఓన్లీ ఎడమ పక్క బ్రెయిన్లోనే మనకు కావాల్సిన స్పీచ్ అనేది మొత్తం 100% ఉంటుంది, కుడి పక్క భాగంలో స్పీచ్ ఉండదు. ఈవెన్ ఎడమ చేయి వాటం ఉన్న పేషెంట్స్కి కూడా ఓ 70% ఆఫ్ పీపుల్లో ఎడమ పక్కనే డామినెంట్ హెమిస్పియర్ అంటాం. అంటే వాళ్ళకి స్పీచ్ అనేది ఎడమ పక్క బ్రెయిన్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో బ్రెయిన్ ముందు భాగం ఎఫెక్ట్ అయినప్పుడు బిహేవియర్తో పాటు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. చిన్న జడ్జిమెంట్స్ కూడా సడన్గా ఇల్లుకు మంట అంటుకున్నప్పుడు ఏం చేస్తారు అని అంటే, కామన్గా చెప్పేది కాకుండా వాళ్ళు వేగ్గా అబ్నార్మల్ సిమ్టమ్స్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా స్పీచ్లో వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి అర్థమవుతుంది కానీ బయటకి వాయిస్ ప్రొడక్షన్ అనేది రాదు. ఓకే, సో దాన్ని మోటార్ ఎఫేజియా అంటారు. వెరస్ టెంపోరల్లో బ్రెయిన్ కింద భాగంలో ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, చాలామందికి ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, మెమరీ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా విజన్కి సంబంధించి కొంత పార్షియల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కనుచూపు పైనకు సంబంధించిన భాగాలు కొంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. వెరస్ పెరైటల్ లోబ్ అంటే మధ్యలో ఉన్న పైన భాగంలో ఉన్న లోబ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రైటింగ్ స్కిల్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. అంటే మనం డ్రెస్ వేసుకోవడము, లేకపోతే ఒక మల్టిపుల్ టాస్క్, అంటే ఒక ఫోన్ని టేబుల్ పైన ఉన్న ఫోన్ తీసి నీకు ఇవ్వండి అని అంటే కాంప్లెక్స్గా మనం చెప్పడానికి ఒక 2-3 టాస్క్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న
పని చేయాలి అని అంటే పేషెంట్ ఇబ్బంది పడడం కానీ, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు పేషెంట్‌కు పూర్తి నాలెడ్జ్ ఉన్న పనిని కూడా ఇప్పుడు చేయడానికి తడబడడం, చేయలేకపోవడం గాని జరుగుతుంది. ఇదే కాకుండా చూపు 2 కళ్ళలో కూడా కింద భాగం ఎఫెక్ట్ అవుతుంది. కింద వైపు ఉన్న ఆబ్జెక్ట్స్‌ను సరిగ్గా చూడడానికి ఇబ్బంది అవుతుంది. వేరేజ్ ఆక్సిపిటల్ లోబ్ బ్రెయిన్‌లో వెనకాల ఉన్న భాగం ఎఫెక్ట్ అయినప్పుడు పూర్తిగా ఒక సైడ్ ఆఫ్ విజన్ అనేది పోవడం అనేది జరుగుతుంది. అండ్ దీనిలో పేషెంట్ కనిపిస్తుందా అంటే అన్నీ కనిపిస్తుందని చెప్పగలుగుతారు కానీ, వాళ్ళు వేరేజ్ దాని గురించి డీటెయిల్‌గా అడిగినప్పుడు కానీ, లేదంటే ఒక రూమ్‌లో అన్ని చైర్లుండి పేషెంట్ కనిపిస్తున్నాయి అంటే కనిపిస్తున్నాయి అంటారు. లేచి నడిచి వెళ్ళమంటే అన్ని చైర్లకు తగులుకుంటానే వెళ్తూ ఉంటారు. సో ఇది చూపుకు సంబంధించి గ్రాస్‌గా ఆక్సిపిటల్ లోబ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కాకుండా చిన్న మెదడులో వచ్చేసరికి దాని నుంచి మన బ్రెయిన్ నుంచి 12 జతల నరాలు బయటకు వస్తాయి. దాన్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఒక్కొక్క నరానికి సంబంధించి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. ఇది కాకుండా ఏంది అని అంటే ఓవరాల్‌గా జనరలైజ్డ్ అవేర్నెస్, అలర్ట్‌నెస్, కాన్షియస్‌నెస్ అనేది బాగా తగ్గిపోతుంది. పేషెంట్ డల్‌గా ఉండడం, ముక్కుకు సంబంధించి స్మెల్‌కి సంబంధించిన నరం ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా వాసన సరిగ్గా గుర్తుపట్టలేకపోవడం కానీ, చూపు మందగించడం కానీ, లేదు అని అంటే ఫేస్‌లో ఒక సైడ్ స్పర్శ ఎఫెక్ట్ అవ్వడం కానీ, మూతి వంకరపోవడం కానీ, చెవుల్లో శబ్దాలు రావడం కానీ, చెవుల్లో వినికిడి శక్తి తగ్గిపోవడం కానీ, లేదు అని అంటే నోట్లోంచి వాటర్ కానీ, ఫుడ్ కానీ మింగేటప్పుడు ఇబ్బంది అవ్వడం. పర్టికులర్‌గా ఇబ్బంది అంటే ఎట్లాగా అంటే మింగేటప్పుడు ఈజీగా కుతుకబడడం కానీ, అంటే చిన్న ఒక కప్పులో వాటర్ తీసుకున్నా కూడా మనం ఒక సిప్‌లో మనం గుటకేస్తాం. వాళ్ళు ఒక 2-3 సార్లు దాన్ని గుటకేయడానికి ప్రయత్నించడం కానీ, వాటర్ తాగుతుంటే ముక్కులోంచి బయటకు రావడం నాసల్ రిగర్జిటేషన్ అంటారు. సో అట్లాంటిది రావడం కానీ, లేదు అని అంటే నాలుక మనం ఫుడ్ తింటున్నప్పుడు నాలుక కదలికలు ఇబ్బందిగా ఉండడం కానీ, నాలుక టక ట్రెమర్స్ వచ్చినట్టు కదులుతుండడం కానీ, ఇవన్నీ బ్రెయిన్ స్టెమ్ రిలేటెడ్ సిమ్టమ్స్. ఇది కాకుండా సెరెబెల్లం అని చెప్పాం కదా చిన్న మెదడులో, అది ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటి అని అంటే గ్రాస్‌గా బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే పేషెంట్ నడుస్తున్నప్పుడు సొరిగి నడుస్తుంటాడు. నార్మల్‌గా ఏ ఆల్కహాల్ తీసుకొని పేషెంట్ కూడా బాగా ఆల్కహాల్ తీసుకొని ఆల్కహాల్ విపరీతంగా తాగిన తర్వాత ఎట్లా నడుస్తారో అట్లా నడిచే అవకాశం ఉంటుంది. పేషెంట్ కాళ్ళు దూరంగా పెట్టి నడిచే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొన్ని స్పెషల్ ఏరియాస్లో పిట్యూటరీ ఏరియా అనేది మామూలుగా పూర్తిగా మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ని కంట్రోల్ చేసే ఏరియా. అది ఎఫెక్ట్ అయినప్పుడు అందులో ఏ హార్మోన్ రీజన్ ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి దాని సిమ్టమ్స్ బయటకు వస్తాయి. దానిలో కామన్గా ప్రొలాక్టినోమా అనే ఒక ట్యూమర్ కామన్. సో అట్లాంటిది ఎఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్కి ఆటోమేటిక్గా బ్రెస్ట్ నుంచి పాలు ఎక్కువ రావడం కానీ, ఈవెన్ మేల్ పేషెంట్స్లో మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ పెద్దగా అవ్వడం, దాని నుంచి పాలలాగా నీరులాగా రావడం కానీ, నెక్స్ట్ ఆల్రెడీ యంగ్ ఫీమేల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా దాంతో కూడా కరెక్ట్ ఆ రీజన్ పైన మన కంటికి సంబంధించిన నరాలు వస్తాయి కాబట్టి చూపు అనేది మందగించడం జరుగుతుంది. సో రీసెంట్గానే మనకు ఒక పేషెంట్ వచ్చాడు. హార్డ్లీ ఒక 2 వారాలు కూడా అవ్వట్లేదు. పేషెంట్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, పేషెంట్ మనకు తెలిసిన సిమ్టమ్స్ పేషెంట్ చెప్పాడు. పేషెంట్ చెప్పిన దాని నుంచి మనం టెక్నికల్గా గ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో యంగ్ అబ్బాయ్, సో ఏదో మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాడు. వాళ్ళ ఫాదర్ రిపీటెడ్గా ఏదో ఒక 2-3 సార్లు ఆల్రెడీ చూపించారు. వాళ్ళ సింపుల్గా ఏంటి అని అంటే, పేషెంట్కి జరిగింది, సార్ మావాడు రిపీటెడ్గా ఇప్పటికీ 3వ యాక్సిడెంట్ సార్, ఊరికే యాక్సిడెంట్లు చేస్తుంటే బైక్ నడుపుతుంటే వీడు సరిగ్గా నడుపుతలేడు. అంటే ఇంతకుముందు బాగా నడుపుతాడా అండి అని అంటే, డెఫినెట్గా ఇంతకుముందు మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ సార్ మావాడు, ఏదైనా కూడా బైక్లు కార్లు సూపర్గా నడిపేటాడు, ఈ మధ్య మాత్రం ఊరికి యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే. సింపుల్ టెస్ట్, పేషెంట్ క్యాజువల్గా మాట్లాడుతూ ఒక 2-3 నిమిషాల్లో అన్ని క్వశ్చన్స్ వేసేసి టెస్ట్ చేయడం జరిగింది. ఫీల్డ్ టెస్ట్ చేసి చూసినట్టయితే సింపుల్గా పేషెంట్కి ఇటు సైడ్ 2 సైడ్లో కూడా సైడ్కి ఉన్న విజన్ తగ్గిపోయింది. అంటే పేషెంట్కి చుట్టూ అటుపక్క వచ్చేది కనిపిస్తుంది, సెంటర్లోది బాగా కనిపిస్తుంది. దీన్నే బైటెంపోరల్ హెమిఎనోపియా అంటారు. ఇందాక నేను చెప్పిన పిట్యూటరీ రీజన్లో అది చాలా కామన్గా వస్తుంటుంది. పేషెంట్స్ చాలా కామన్గా మిస్ కొడుతుంటారు, ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళు అది అబ్జర్వ్ చేయలేరు. డాక్టర్లుగా మేము చూసినప్పుడు అది పికప్ చేయడం ఈజీ, కానీ పేషెంట్కి అబ్జర్వ్ చేయడం కష్టం. సో పేషెంట్కి వెంటనే చెప్పాను, వెంటనే మీరు ఎంఆర్ఐ స్కాన్ చేయించండి, పలానా రీజన్లో లీజన్, అది ఏదైనా కావచ్చు, ట్యూమర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఉండే అవకాశం ఉంది అని. సేమ్ డే వితిన్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు స్కాన్ దగ్గరికి వెళ్ళారు, స్కాన్ చేయించారు, చెప్పిన లీజన్ ఉంది, వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేశాను. ఓకే, దే ఆర్ అవైటింగ్ ఫర్ సర్జరీ, రైట్. ఇది కాకుండా సిపి యాంగిల్ అని చెప్పాను. ఇంకొకటి సిపి యాంగిల్ అంటే ఏంటి అని అంటే, చిన్న మెదడులోనే 2 సెరెబెల్లంకి ముందర బ్రెయిన్ స్టెమ్ అనే దానికి మధ్యలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే 2-3 నరాలకు సంబంధించిన కాంబినేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఒక సైడ్ స్పర్శ, ముఖానికి స్పర్శ కొంచెం మందగించడం కానీ, చాలా వరకు ఒక సైడ్ హియరింగ్ అనేది విపరీతంగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే యంగ్ ఏజ్లో కూడా, లేకపోతే ముసలిలో కూడా
మనకి ఎంతో కొంత ఏజ్తో పాటు వచ్చే డెఫ్నెస్ చెవుకు దగ్గర పోయి గట్టిగా వెలిస్తే వినిపిస్తుంది. వేరాజ్ నరం వల్ల వినికిడి శక్తి పోయినప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళి చెప్పినా దూరం నుంచి చెప్పినా కూడా ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండదు. సో దాన్ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. అట్లా హియరింగ్ ఎఫెక్ట్ అవుతుంది, మూతి ఒక సైడ్ వంకర పోతుంది, ఫేస్ ఒక సైడ్ సెన్సేషన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి గ్రాస్గా బ్రెయిన్లో అన్ని ఏరియాలకు సంబంధించి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు.